నిషా గదిలో కూర్చొని ఉంటే ఉన్నట్లుండి వామిటింగ్ అవుతూ ఉంటుంది. అదేంటి కడుపులో ఏదో చాలా తేడాగా ఉందే అని వాష్‌రూమ్‌లోకి పరుగులు పెడుతూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. నాకేదో తేడాగా కనిపిస్తూ ఉందే, వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకోవాలి అని నిషా అనుకుంటూ ఆర్డర్ పెడుతుంది. అలా కొరియర్ ఆర్డర్ రావటంతో మేడం ఆర్డర్ వచ్చింది నిషా మేడంకని పిలుస్తూ ఉంటారు. అప్పుడే చామంతి వచ్చి నా చేతికి ఇవ్వండి నేనిస్తానని లోపలికి రాగానే అమ్మ చామంతి ఏంటది అని చంద్రిక అంటుంది. ఏదో నిషమ్మకి ఏదో కొరియర్ వచ్చినట్లు ఉంది. ఏముందో ఏంటో ఇందులో అని చామంతి చూస్తూ ఉంటే అప్పుడే నిష పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి నాది నీకెందుకే అంటూ లాక్కు వెళ్తుంది. ఆ కిట్టుని ఓపెన్ చేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి టెస్ట్ చేసుకొని బయటికి వస్తుంది. అయితే నిషా ప్రెగ్నెంట్ అని వస్తుంది. అదేంటి నేను ప్రెగ్నెంటా? నాకు తెలియకుండా ఎలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను? అసలు దీనిని ఎలా క్లియర్ చేసుకోవాలి? నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని అనుకుంటూ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే చామంతి ఆ కొరియర్ వచ్చిన దగ్గర నుంచి నిషమ్మ ఎందుకో చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ పెరట్లో నిలబడి ఉంటుంది. అప్పుడే నిషా తన చేతిలో ఉన్న టెస్ట్ చేసుకున్న ప్రెగ్నెన్సీ కిట్‌ని కిటికీలో నుంచి బయట పడేస్తుంది. అది కాస్త చామంతి కాళ్ళ దగ్గర పడిపోతుంది. దానిని చేతిలోకి తీసుకొని అదేంటి ప్రెగ్నెన్సీ కిట్‌లో పాజిటివ్ అని వచ్చింది. ఎవరిదై ఉంటుంది? నిషమ్మ గదిలో నుంచే ఇది బయటపడిందే అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ నిషాలకి పెళ్లి ముహూర్తం ఫిక్స్ కావటంతో ఇక మంగళ స్నానాల కోసం ఇద్దరిని కూడా కూర్చోపెట్టి ఉంటారు. ఒక 2 రోకళ్ళు తీసుకొని నిషా కడుపుపై మెల్లగా టచ్ చేస్తూ ఉంటే నిషా కడుపు పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. చామంతి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. నిషా అయితే అమ్మ అని అరుస్తూ ఉంటుంది. దాంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. నిషా ప్రెగ్నెన్సీకి కారకులు ఎవరు? చామంతి ఏమైనా సహాయం చేస్తుందా? పెళ్లి ఎలా ఆగిపోతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.